హాయ్ గైస్, వెల్కమ్ టు మినీ డ్రామాల వార్చే. దిస్ ఇస్ జే. మీరు నాలాగే బిఎల్ ఫ్యానా? అయితే మినీ డ్రామాల వార్చేతో పాటు డ్రామాల వార్చేని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుగెదర్ పార్ట్ 14 ఇప్పుడు వీడియోలో వెళ్ళిపోదాం. టైన్ స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తూ ఉండగా సరవత్ టైన్ దగ్గర టైన్ నువ్వు నాకు బాయ్ ఫ్రెండ్ గా ఉంటావా అని అడగ్గా దీనికి టైం రెప్పార్చకుండా సరావత్ ని చూస్తూ ఉండగా చుట్టూ చూస్తున్న వాళ్ళందరూ చాలా సంతోషంగా చూస్తూ ఉన్నారు. ఇలా సరావత్ టైం లో ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా మధ్యలో నందిలాగా డిమ్ వచ్చేసి స్టేజ్ మీదకి మీ అందరికి సరావత్ టైంలు అంటే ఎంత ఇష్టమో మాకు అందరికి బాగా తెలుసు, అందుకే చిన్న సర్ప్రైజ్ గా ప్రాంక్ చేసామని చెప్పేస్తాడు. అరే డిమ్, డైవర్ట్ చేయడానికి వచ్చావా? టైం ఏదో చెప్పడానికి వస్తున్నారా, ఎందుకురా ఆపేసా? మీకు ఇలానే ఉంది కదా గాయస్. నాకైతే డిమ్ పైన పిచ్చా కోపం వచ్చింది. మ్యాన్ కైతే ఇంకా చెప్పాలా మరి. రే వీడేంట్రా ఇలా చేస్తున్నాడు, మొత్తం చెడిపేశాడు అని తిడుతూ ఉన్నాడు. దీనికి మ్యాన్ ఫ్రెండ్, రే ఇలా చెప్పకపోయింటే షోనే కంటిన్యూ అయ్యేదే కాదు, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు పర్ఫామ్ చేయాలి కదరా అని చెప్తాడు. అందుకే రా వాడు వెళ్ళి డైవర్ట్ చేస్తాడని చెప్తాడు. రే సరవత్, దీనిపైన నేను హెల్ప్ చేయలేనురా, ఇంకేమైనా ఉంటే నువ్వే చూసుకో అని చెప్పేసి మ్యాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. పాపం టైన్ దీనంతా వింటున్న వాడు చాలా డల్ గా ఉన్నాడు. ఇప్పుడు సరావతి చూసేసి టైన్, అయితే ఇదంతా షో కోసమే చేశారా, నేను కూడా చాలా భయపడిపోయాను అని చెప్తాడు. దేనికి సరావత్, ఇప్పుడు జరిగింది మొత్తం నిజమే అయితే నీ రియాక్షన్ ఎలా ఉంటుంది అని అడగ్గా నాకు చాలా కష్టంగా ఉండేదిరా, నేను దీన్ని మొత్తం నీ కోసమే చేశాను. నాకు గిటార్ రాకపోయినా ఏదో కొత్త గొప్ప నేర్చుకొని నీ కోసమే ప్లే చేశాను రా, నేను నీ కోసం మాత్రమే ప్రయత్నించాను రా. సరవత్, నువ్వు ఎప్పుడు చెప్తూ ఉంటావు కదా సినిమాలో హీరోలందరూ చాలా కష్టపడి ప్రయత్నించి నెక్స్ట్ డే సూపర్ గా పర్ఫామ్ చేస్తారా, అలానే ఆ మూవీకి కూడా హ్యాపీ ఎండింగ్ వస్తుంది. నేను దాని ఎదురు చూసాను రా, కానీ నువ్వు అనుకున్నట్టు ఆ మనిషి నేను కాదేమోరా. ఇలా చెప్తున్న టైం వాడికే తెలియకుండా గట్టిగా ఏడ్చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు సరావత్ నిదానంగా టైం దగ్గరకు వచ్చేసి, ఇది మన ఇద్దరికి సంబంధించిన మూవీ అయితే హ్యాపీ ఎండింగ్ వస్తుందా సాడ్ ఎండింగ్ వస్తుందా అది మనమే డిసైడ్ చేయొచ్చు కదా అని అడగ్గా సరావత్, నువ్వు ఏం చెప్తున్నావురా, నాకు అస్సలు అర్థం కావట్లేదని టైం అడగ్గా టైం, నేను నిజంగానే అడుగుతున్నా, నువ్వు నాకు బాయ్ ఫ్రెండ్ గా ఉంటావా అని అడగ్గా టైం కూడా ఒక నిమిషం ఆలోచించి నేరుగా వెళ్లి సరావత్ కోసం ఫ్యాన్స్ అందరూ స్నాక్స్ తీసుకొచ్చి పెట్టారు కదా, అందులో నుండి ఒక జ్యూస్ బాటిల్ తీసుకొచ్చి ఆ బాటిల్ పైన ఏదో రాసి సరావత్ కి ఇచ్చి, నాకు యూజువల్ గా సాడ్ ఎండింగ్ మూవీస్ అంటే అస్సలు నచ్చదురా, అందుకని ఎస్ అని చెప్తాడు. ఏం అర్థం కాని సరావత్, ఏంట్రా ఎస్ అని చెప్తున్నావు అని అడగ్గా ఇక నుండి నేను నీకు బాయ్ ఫ్రెండ్ రా చెప్తాడు. ఆ బాటిల్ మీద ఏం రాశారంటే సరావత్ ఫ్యాన్స్ ఏదో రాశారు, దాని కొట్టేసి కింద సరావత్ కి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడి పేరు టైన్ అని రాశాడు. దీన్ని చూడగానే సరావత్ కి చాలా సంతోషం అయిపోయి వాడి కాళ్ళొప్పిని కూడా పట్టించుకోకుండా గబగబాని పరిగెత్తుకుంటూ వెళ్లి టైన్ ని సరావత్ గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఇప్పుడు ఇదంతా జరిగింది కదా, దీని మొత్తాన్ని టైం తలుచుకుంటూ వాడిలో వాడే నవ్వుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ ముందు కూర్చో ఉన్నాడు. దీన్ని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ గమనించేసి, రే నువ్వు ఏ లోకంలో ఉన్నావు, మేము ఇక్కడ ఏదో మాట్లాడుతుంటే నువ్వేదో లోకంలో ఉన్నావే, పిచ్చి పిచ్చిగా నవ్వుతూ ఉన్నావు అని అడగ్గా సరావత్, నీకు బ్యాండ్ పర్ఫామ్ చేసేటప్పుడు ప్రపోజ్ చేశాడంటనే అదంతా నిజమా అని అడగ్గా దీనికి టైం కి ఏం చెప్పాలో అర్థం కాకుండా దిక్కులు చూస్తూ ఉన్నాడు. దీనికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఫాంక్ ఎందుకో వాడు నిజంగానే నీకు ప్రపోజ్ చేసినట్టున్నాడు రా అని అడగ్గా దీనికి ఇంకో ఫ్రెండ్, రే ఛాన్సే లేదురా, వీడు రోజుకు 3 సార్లు కరెక్ట్ గా తింటాడో లేదో గాని రోజుకు 3 సార్లు అయినా సరావత్ ని తిట్టేస్తాడ్రా, వీడు పోయి సరావత్ ని లవ్ చేస్తున్నాడంటే చాలా కామెడీగా ఉంటుందిరా చెప్తాడు. దీనికి టైం కి ఏం చెప్పాలో అర్థం కాకుండా వాడు నిజంగా అంతా ప్రపోజ్ చేయలేదురా, నాతో ఏదో ఆడుకుంటున్నారా అని చెప్తాడు. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి కరెక్ట్ గా సరావత్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో వస్తాడు. సరావత్ ని చూడగానే టైం ఫుల్ టెన్షన్ అయిపోయి గబగబాని సరావత్ ని ఒక సైడ్ కి పిలుచుకెళ్లి మాట్లాడుతూ ఉన్నాడు. సరావత్, మనమిద్దరం ఒకటిగా ఉండడం నీ ఫ్రెండ్స్ తో చెప్పేస్తావా అని అడగ్గా, రే నువ్వే కదా అందరినీ ఇక్కడికి పిలుచుకొస్తే నువ్వే చెప్తావని చెప్పావు, అందుకే ఇంకా నేనేం చెప్పలేదని చెప్తాడు. లేదురా, నా నిర్ణయాన్ని మార్చుకున్నా, నాకు ఇప్పుడు చెప్పాలని లేదురా, నాకు కొంచెం టైం కావాలి, మా ఫ్రెండ్స్ ఇప్పుడే కిండల్ చేయడం స్టార్ట్ చేశారు, కొంచెం వెయిట్ చేద్దాం రా అని చెప్తాడు. నేను వినగానే సరావత్ సైలెంట్ గా ఉండగా, ఏం సరావత్, నీకు నా మీద కోపంగా ఉందా? కోపం అంతా లేదురా, నాకు నీ చెస్ట్ తాకాలని చెప్తాడు. ఏరా నేనేం చెప్తున్నా నువ్వేం ఆలోచిస్తున్నా అని టైం అడగ్గా అదంతా నాకు తెలీదురా, నేను నీ చెస్ట్ తాకాలి అంతే అని సరావత్ మళ్ళీ చెప్తూ ఉన్నాడు. ఇప్పుడేనా
అవును ఇప్పుడే టచ్ చేయాలని చెప్తాడు. సరే ఒకేసారి టచ్ చేయని చెప్తాడు. ఇప్పుడు సరావత్ కూడా టైం చేసి టచ్ చేస్తాడు. రే గుర్తు పెట్టుకోరా, మీ ఫ్రెండ్స్ కి చెప్పకు, నేను టైం వచ్చినప్పుడు నేనే చెప్తా అని చెప్పేసి టైం అక్కడ నుండి వెళ్తాడు. ఇప్పుడు టైని ఫాంగ్ చూసేసి మాకు తెలియకుండా మీ మధ్య అంత పర్సనల్ గా మాటలు ఏమున్నాయరా అని ఫాంగ్ డౌట్ గా అడగ్గా, ఏరా ఒకవేళ సరావత్ దగ్గర మీతో కలిసి ఉంటున్నట్టు మాతో చెప్పకొని బెదిరించావా ఏంటి అని ఫాంగ్ అడగ్గా, రే అలా ఏం లేదురా బాబు, మా మ్యూజిక్ క్లబ్ గురించి క్యాజువల్ గా మాట్లాడుకున్నాం అంతేరా అని చెప్తాడు. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి కొంతమంది అమ్మాయిలు వస్తారు. అందులో ఒక అమ్మాయి వీళ్ళ దగ్గర, నాకు ఈ రోజు ఒక ఓచర్ దొరికింది, నేను సరావత్ బుగ్గు పైన కిస్ చేస్తే ఆ ఓచర్ ని మీ అందరితో షేర్ చేసుకుంటా అని సో ఈ రోజు ఈ రెస్టారెంట్ లో మీరు మొత్తం తినేది ఫ్రీ అని చెప్తుంది. సరావత్ ని కిస్ చేయాలని చెప్పగానే మన టైం ఫేస్ ని చూడాలి, ఒకలాగా మారిపోతుంది. ఏంట్రా ఇది నాకు వచ్చిన అగ్ని పరీక్ష అనేలాగా చూస్తూ ఉన్నాడు. సరావత్ కూడా దిక్కులు చూస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి ఆల్మోస్ట్ కిస్ చేసేలాగా దగ్గరకు వచ్చేస్తుంది. అప్పుడు సరావత్ వాడి ఫోన్ ని తీసి అందులో టైన్ ఫోటోని ఆ అమ్మాయికి చూపించి, ఇదెవరో నీకు తెలుసా అని అడగ్గా, ఇది టైనేగా అని ఆ అమ్మాయి చెప్పగా, వీడే నా బాయ్ ఫ్రెండ్ అని సరావత్ చెప్పేస్తాడు. దీన్ని అందరూ చూసేస్తారు. మన టైన్ ఫుల్ గా షాక్ అయిపోతాడు. ఇక్కడ టైన్ ఫ్రెండ్స్ టైన్ కంటే ఫుల్ షాక్ అయ్యారు. వాళ్ళ బుర్రలు ఒక్కసారిగా పేలిపోయాయి. అని మ్యాన్ మాత్రం చాలా సంతోషంగా, చూడరా సరావత్ బాయ్ ఫ్రెండ్ టైన్ అంట, వీళ్ళ జంటను అందరూ ఆశీర్వదించండి అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు టైం సరావత్ దగ్గర, రే నేను నీకు అర్థమయ్యేలా చిలకకు చెప్పినట్టు చెప్పాను కదరా, ఫ్రెండ్స్ కి చెప్పకని మళ్ళీ ఎందుకురా చెప్పావు అడగ్గా, నువ్వు మా ఫ్రెండ్స్ కి చెప్పకని చెప్పావు, నేను మా ఫ్రెండ్స్ గా చెప్పాను. ఆ అమ్మాయి నాకు ఆల్మోస్ట్ కిస్ చేసేలా దగ్గరకు వచ్చేసిందిరా, అందుకే ఆ అమ్మాయికి చెప్పాల్సి వచ్చిందిరా చెప్తాడు. టైం చాలా భయంగా వాళ్ళ ఫ్రెండ్స్ ని చూస్తూ ఉన్నాడు. నెక్స్ట్ డే 10 క్లాస్ అంతా అయిపోయాక వాళ్ళ ఫ్రెండ్స్ తో నడిచి వస్తూ ఉన్నాడు. అక్కడ సరావత్ టైం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. టైం వాడి దగ్గర, నీ ఎగ్జామ్స్ అన్ని అయిపోయాయిగా, రారా బయటికి వెళ్లి ఎంజాయ్ చేద్దామని చెప్తాడు. అలానే సరావత్ కాల్ చూసేసి, ఈ కాల్ కూడా ఆల్మోస్ట్ బాగా అయినట్టుంది అని చెప్పగా, ఎవరు చెప్పారా నా కాల్ బాగా అయిపోయిందని, నా కాల్ చాలా నొప్పిగా ఉందిరా అని చెప్పేసి, నువ్వే నన్ను దగ్గరుండి పిలుచుకెళ్ళాలని చెప్తాడు. అవునవును నీకెందుకు అంత త్వరగా బాగైపోతుంది, ఇలానే నీకు జీవితాంతం నొప్పిగానే ఉంటుందిరా అని చెప్తాడు. దీనికి సరావత్ టైం దగ్గర, నువ్వు ఇలా నన్ను చాలా అక్కరగా చూసుకునేటట్టుంటే జీవితాంతం నొప్పిగా ఉంటే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదురా అని చెప్తాడు. టైం మనం డిన్నర్ కి వెళ్లే ముందు ఒక ప్లేస్ కి వెళ్ళాలని చెప్తాడు. ఇలా చెప్పేసి టైం సరావత్లు ఒక ఇంటికి వస్తారు. టైం కి ఆ ఇంటిని చూడగానే చాలా నచ్చేసింది. ఇప్పుడు సరావత్, నీకు ఈ ఇల్లు నచ్చిందరా అని అడగ్గా, అవునరా నాకు చాలా బాగా నచ్చేసింది, మన డామ్ కంటే చాలా బాగుందిరా చెప్తాడు. నేను ఇక్కడికి వచ్చేద్దాం అనుకుంటున్నా, నువ్వు నాతో ఉండడానికి వస్తావారా అని అడగ్గా, దీన్ని కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయని టైం సరావత్ ని చూస్తూ ఉండగా, టైం నేను పడుకునే ముందు నిన్నే చూడాలి, పొద్దున్నే కళ్ళు తెరవగానే నువ్వు నా ముందుండాలి. దీన్ని వినగానే టైన్ కి చాలా సంతోషం అయిపోయి వాడు కూడా ఉండడానికి ఒప్పుకునేస్తాడు. ఇప్పుడు ఇద్దరు ఆ ఇంట్లో అన్ని సర్దుకుంటూ ఉన్నారు. ఇద్దరు చాలా సంతోషంగా క్యూట్ గా ఒకరినొకరు చూసుకుంటూ ఆ ఇంటిని అందంగా డెకరేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు సరావత్ టైం దగ్గర, నేను రాబోయే కాన్సర్ట్ కి సాంగ్ ని సెలెక్ట్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను రా చెప్పగా, మన టైం యాజ్ యూజువల్ స్క్రబ్ వచ్చిన మొదలు పెట్టాడు. నువ్వు స్క్రబ్ సాంగ్ పాడాలరా చెప్తాడు. నేను అప్పుడే అనుకున్నాను రా, వీడేంటి ఇంకా స్క్రబ్ గురించి చెప్పలేదే అని అనుకుంటూ ఉన్నానా, అంతలోనే నువ్వే స్క్రబ్ గురించి చెప్పేశావు, నేనంతా ప్లే చేయను పోరా చెప్తాడు. ప్లీజ్ ప్లే చేయరని క్యూట్ గా టైన్ అడగ్గా, నేను ఈ బుక్ మీద కిస్ చేస్తే స్క్రబ్ సాంగ్ ప్లే చేస్తా అని చెప్తాడు. ముద్ద అస్సలు ఒప్పుకొని పోరా అని చెప్తాడు. ఇప్పుడు సరావత్ నిదానంగా టైం దగ్గరకు వచ్చి వాడి బుగ్గు మీద కిస్ చేసేసి, సరేరా నువ్వు చెప్పినట్టే స్క్రబ్ సాంగ్ ప్లే చేస్తా అని చెప్తాడు. టైం ఎప్పుడు ఒప్పుకున్నాడు ముద్దు పెట్టడానికి. నా సరావత్ చాలా రొమాంటిక్ బాయ్ లాగా ఉన్నాడు, ఫ్లర్ట్ లో కింగ్ లాగా ఉన్నాడు. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీళ్ళలా క్యూట్ గా రొమాన్స్ చేసుకుంటూ ఉండగా అక్కడికి సరావత్ ఫ్రెండ్స్ వచ్చేసి, ముఖ్యంగా మన మ్యాన్ టైం కి ఒక బొకే ఇస్తాడు. మీరు కొత్త ఇంటికి వచ్చారు కదా అందుకే చిన్న గిఫ్ట్ అని చెప్పేసి ఇస్తాడు. మన టైం ఆ బొకేని చూసేసి, ఎందుకురా ఫ్లవర్స్ అనే ప్లాస్టిక్ కవర్ లో కవర్ చేశారు అన్నాడు. సారీ ఫర్ డిస్టర్బెన్స్. ఈ సీన్ లో నాకు బాగా నవ్వొచ్చేసింది గైస్. బాగా గమనించి చూస్తే అది మొత్తం కాండమ్స్ తో చేసిన బొకే. దీన్ని చూడగానే సరావత్ టైంలు ఫుల్ గా షాక్ కాగా, మీ ఇద్దరు ఇప్పుడిప్పుడే కలిసి ఉంటున్నారు కదా, మీకు చాలా ఉపయోగపడుతుందని తీసుకొచ్చామని చెప్తాడు. ఇప్పుడు సరావత్ వాళ్ళ దగ్గర అదే ఇచ్చేసారు కదా ఇంకా దొబ్బి ఏంటి అని చెప్తాడు. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అక్కడ నుండి వెళ్ళగా టైం ఆ బొకేని చూసేసి,
చా చాలా దరిద్రమైన బొకేరా ఇదని చెప్పేసి ఆ బొకేని పారేసి వెళ్లి సోఫాలో కూర్చుంటాడు. ఇప్పుడు సరవట్ టైం దగ్గర హ్యాండ్ గిఫ్ట్ మాత్రమే కాదురా, నేను కూడా నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను చెప్తాడు. కానీ మన టైం సరావత్ మాటలు కొంచెం కూడా పట్టించుకోకుండా ఫోన్ లోనే మునిగిపోయాడు. దీన్ని చూసి మన సరావత్ ఫుల్ టెన్షన్ అయిపోయి, నాకంటే నీకు ఫోన్ ముఖ్యమా అనడగ్గా, దానికి టైం సారీ రా, నేనేదో ఊరికి ఆడుకోవట్లేదురా, కావాలంటే నువ్వే చూడని వాడి ఫోన్ ని సరావత్ కి ఇస్తాడు. సరావత్ తీసుకొని ఏమని చూడగా టైం సరావత్ తో కలిసి దిగిన ఫోటోని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి కింద ఐ లైక్ సరావత్ అని పోస్ట్ చేశాడు. మనం ముందు మాట్లాడుకున్నట్టు నువ్వు గేమ్ లో గెలిస్తే నేను ప్రపోజ్ చేస్తాను చెప్పాను కదా, అందుకే ప్రపోజ్ చేశాను చెప్పేసి ఇప్పుడు కూడా సార్ నా మీద కోపంగా ఉన్నారా అని క్యూట్ గా సరావత్ ని టైన్ అడగ్గా, ఇప్పుడు సరావత్ టైన్ పక్కన వచ్చి కూర్చొని కోపమా, కోపం మాత్రమే వస్తుందిరా, కోపం ఎందుకు రావట్లేదనేసి నా మీద నాకే కోపంగా ఉందిరా. సరే సరావత్, ఇందాక ఏదో చెప్తున్నా కదా చెప్పు అని టైన్ అడగ్గా, ఏం లేదురా, నేను కూడా నీకు గిఫ్ట్ తెచ్చాను అదే చెప్తున్నా చెప్పేసి పాకెట్ లో నుండి 2 బ్రేస్లెట్ ని తీస్తాడు. ఆ బ్రేస్లెట్ ఏంటంటే చాలా రోజులకి ముందు మన టైం సరావత్ ఫేవరెట్ పిక్ ని కట్ చేసేస్తాడు కదా, అందులో ఇద్దరికి బ్రేస్లెట్ లాగా చేశాడు. దీన్ని చూడగానే టైం ఫుల్ సర్ప్రైజ్ అయ్యి, దీన్ని అప్పుడే పారేస్తుంటావు అనుకున్నాను రా, నువ్వు దీన్ని ఇంత జాగ్రత్తగా పెట్టుకున్నావే అని టైన్ అడగ్గా, నేను అన్నిటిని చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాను రా, దాన్ని మాత్రమే ఎందుకు నిన్ను కూడా ఆ రూమ్ లో చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాను రా చెప్తాడు. టైన్ దీన్ని చూసి నవ్వగా ఇప్పుడు సరవట్ టైన్ ని కిస్ చేసేలాగా దగ్గరికి వస్తాడు. కిస్ చేసేలాగా చాలా దగ్గరికి వచ్చేస్తాడు. కానీ అదే టైం కి మన టైన్ కి ఫోన్ వచ్చేస్తుంది. ఆ కళ్ళ ఎవరిని చూస్తే టైన్ వల్ల అమ్మ, సరేరా మా అమ్మతో మాట్లాడేసి వస్తా అని చెప్పేసి టైన్ బయటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు టైన్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు కదా, దాని కింద కమెంట్స్ ఏం వచ్చాయా అని సరావత్ చదువుతూ ఉండగా అందులో ఒక కమెంట్, ఎవర్రా వీడు నా వాడితో ఉన్నాడే అని కమెంట్స్ చేశాడు. దీన్ని చూసిన సరావత్ ఫుల్ టెన్షన్ అయిపోయి దానికి రిప్లైగా నేను వాడు బాయ్ ఫ్రెండ్ అని తిట్టేస్తాడు. ఇప్పుడు టైం ఫోన్ మాట్లాడేసి లోపలికి రాగానే ఎవర్రా ఇది, నిన్ను పోయి మా వాడని చెప్తున్నాడే అని సరావత్ అడక్క, నేను తిట్టేస్తాను చూసుకోరా అని సరావత్ చెప్పగా, ఇవ్వరా ఎవరో చూద్దామని చెప్పేసి టైం ఆ ఫోన్ తీసుకొని చూస్తాడు. ఆ మెసేజ్ ని చూడగానే టైం ఫుల్ షాక్ అయ్యి, ఎందుకంటే పోస్ట్ చేసింది ఎవరో కాదు టైం వాళ్ళ అన్న. దీన్ని వినగానే సరావత్ కూడా ఫుల్ టెన్షన్ కాగా వెంటనే టైన్ వాళ్ళ అన్నకు ఫోన్ చేసి, నువ్వు అనుకున్నట్టు ఏం లేదురా అన్న, మా ఫ్రెండేరా, ఊరికే ఏదో నాతో ఆడుకుంటున్నాడు అంతే చెప్తాడు. ఇప్పుడు ఫోన్ అంతా కట్ చేసిన తర్వాత సరావత్ టైన్ చూసి, ఏరా నేను నీకు ఫ్రెండా అనడగ్గా, రే నువ్వేం తప్పుగా అనుకోకరా, మా అన్నంత త్వరగా దేన్ని నమ్మడ్రా, అందుకే ఇలా చెప్పాను చెప్తాడు. వాడి మంచి మూడ్ లో ఉన్నప్పుడు నేనే చెప్పేస్తానరా చెప్తాడు. ప్రస్తుతానికి వాడి దగ్గర సారీ చెప్పేరా అని టైం అడగ్గా సరావత్ కూడా ఆ కమెంట్ కింద ఐఎమ్ సారీ అని రిప్లై చేస్తాడు. ఇప్పుడు ఆ రిప్లై చేసి మన సరావత్ క్యూట్ గా అలగ్గా టైం సరావత్ దగ్గరికి వెళ్లి ప్లీజ్ రా అలక్కురా అని చెప్తాడు. సరేరా మీ అన్న ఉన్నప్పుడు మాత్రమేగా నేను ఫ్రెండ్ ని, మీ అన్న లేనప్పుడు నేనికేంటి అనడగ్గా టైం సరావత్ ని చూసి నువ్వు నాకు బాయ్ ఫ్రెండ్ రా చెప్తాడు. ఇప్పుడు సరావత్ దీని వినగానే టైం ని గట్టిగా హాక్ చేసుకొని నేను నీకు బాయ్ ఫ్రెండ్ గా ఉంటే అయితే రోజు నైట్ అని చెప్తాడు. రే వద్దురా అని టైం చెప్పగా, నువ్వు ఒకటి ఓకే అని చెప్పు, లేదా రాత్రి మొత్తం నువ్వు ఒప్పుకునేంత వరకు నేను బతిమాలుతూనే ఉంటా చెప్తాడు. ఇలా క్యూట్ క్యూట్ రొమాన్స్ తో ఈ పార్ట్ ముగుస్తుంది. ఓకే గాయ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ సపోర్ట్ మీ విత్ యువర్ లాట్స్ ఆఫ్ లవ్. ఐ పర్పల్ యు guys. This is Jay signing off.